హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ లైన్ టుడే. ఇది వచ్చేసి కాలర్ కుర్తి. ఈ కాలర్ కుర్తి డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చూద్దాం. ముందుగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేయాలి. నేను ఇక్కడ నా షోల్డర్ వచ్చేసి 14.5, ఇక్కడ కాలర్ నెక్ వచ్చేసి +1 మార్క్ చేసుకోవాలి. అంటే 14.5 + 1 15.5 డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకోవాలి. నాకు 7.75 వచ్చింది. నేను 7.75 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి నేను 1.5 మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.75 మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 డాట్స్ కలిపి ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్లోప్ కోసం. ఇప్పుడైతే చెస్ట్ లైన్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లైన్ వచ్చేసి ప్యాక్ నెక్ ఫామ్ లో యూజ్ చేయాలి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.75 వచ్చింది నాకు నా మెజర్మెంట్ ప్రకారం. సో నేను ఇక్కడ నా చెస్ట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా షోల్డర్ సెంటర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి షోల్డర్ టు అపెక్స్, ఇంకా హిప్ లెంత్, ఇంకా ఫుల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. పాయింట్ నుండి నేను షోల్డర్ టు అపెక్స్ వచ్చేసి 10 మార్క్ చేసుకుంటున్నాను. హిప్ లెంత్ వచ్చేసి 21 మార్క్ చేసుకుంటున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసి 44 మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ లైన్ కోసం షోల్డర్ టు అపెక్స్ లైన్ నుండి హిప్ లైన్ సెంటర్ కి మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లైన్ కోసం ఇలా లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ లూజింగ్ యాడ్ చేసుకోవాలి. ఈ కాలర్ నెక్ కుర్తీ వచ్చేసరికి మనకి చెస్ట్ కి, వేస్ట్ కి, ఇంకా హిప్ కి సేమ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి. చెస్ట్ ప్లస్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేయాలి. నాకు వచ్చేసి ఇక్కడ 9 వచ్చింది. నేను 9 మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ షోల్డర్ టు అపెక్స్ లూజ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే వేస్ట్ లూజ్, ఇంకా హిప్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ మార్జిన్ కోసం 1.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్జిన్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆర్మోల్ మార్క్ చేసుకుందాం. ఆర్మోల్ మార్కింగ్ కోసం ఈ షోల్డర్ స్లోప్ నుండి చెస్ట్ లైన్ కి మధ్యలో సెంటర్ లో ఒక డాట్ పెట్టుకోవాలి. మనకి షోల్డర్ ఎంత అయితే వచ్చిందో సెంటర్ లో 1 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేయాలి. బ్యాక్ ఆర్మోల్ కోసం, ఫ్రంట్ ఆర్మోల్ కోసం 1/2 ఇంచ్ బయటకు మార్క్ చేసుకోవాలి. అలానే చెస్ట్ లైన్ పైన 1/2 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేయాలి. సెంటర్ లైన్ వచ్చేసరికి 1 ఇంచ్ మైనస్ చేయాలి. చెస్ట్ లైన్ వచ్చేసి 1/2 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మోల్ క్రాస్ కోసం బ్యాక్ ఆర్మోల్కి వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేశాను. ఫ్రంట్ ఆర్మోల్కి వచ్చేసి 0.75 మార్క్ చేశాను. ఈ డాట్స్ కలుపుతూ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ చూపిస్తున్న విధంగా హిప్ లైన్ నుండి ఫుల్ లెంత్ లైన్ వరకు ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలానే మార్జిన్ లైన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ వేస్ట్ లైన్ నుండి ఫుల్ లెంత్ వరకు ఎంత అయితే వచ్చిందో మెజర్మెంట్, అదే మెజర్మెంట్ మార్జిన్ సైడ్ వేస్ట్ లైన్ నుండి ఫుల్ లెంత్ లైన్ కి ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ గా ఉండడం వల్ల హెచ్చు తగులు వస్తూ ఉంటాయి. సో ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి మెజర్ చేసుకుని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి మనం స్ట్రైట్ లైన్ నుండి మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసరికి 2.75 పెట్టాను. నెక్ డీప్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి నెక్ విడ్త్ ప్లస్ 0.75 మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి నేను 3.5 మార్క్ చేస్తున్నాను. మీరు మీ నెక్ విడ్త్ బట్టి నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఎప్పుడు కూడా. బ్యాక్ వచ్చేసరికి 1.25 మార్క్ చేసుకోవాలి నెక్ డీప్. 40+ వాళ్ళకి 1.5 వరకు మార్క్ చేసుకోవచ్చు, అంతకు మించి మార్క్ చేసుకోకూడదు. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ చూద్దాం. ఇలా బ్యాక్ ఆర్మోల్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఫుల్ లెంత్ దగ్గర క్రాస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కట్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ విడిగా తీసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మోల్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి సెంటర్ కి కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. నేను ఇక్కడ పట్టీ కోసం 2.5 ఇంచ్ విడ్త్ తీసుకున్నాను. ఈ పట్టీ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇలా పట్టీ ఇలా పెట్టి పైన రాంగ్ సైడ్ కి ఇలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. కింద సైడ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పై వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. రైట్ సైడ్ నేను స్టిచ్ వేస్తున్నాను.
ఇదే విధంగా 2 పార్ట్స్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్‌లో మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే కాలర్ కట్ చేసుకుందాం. ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకొని నేను నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను 2.75. అలానే హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఒక స్ట్రెయిట్ లైన్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని నెక్ విడ్త్‌లో సగానికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ కలుపుతూ ఒక క్రాస్ లైన్ మార్క్ చేయాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన నెక్ రౌండ్ ఏదైతే ఉందో దాన్ని సగానికి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్‌కి ఇలా ఫోల్డ్ చేసి పెట్టి దీన్ని ఈ క్యాన్వాస్ పేపర్‌పై పెట్టి మెజర్ చేసుకోవాలి. షేప్ మార్కింగ్ కోసం నేనిక్కడ లైట్‌గా చిన్న కర్వ్ మార్క్ చేస్తున్నాను. ఇదే విధంగా కాలర్ కట్ చేయడం వల్ల కాలర్ ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. నేను ఇలా మెజర్ చేసుకుంటున్నాను. ఇలా షేపు లాగి పట్టుకోకుండా కరెక్ట్‌గా షేప్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే కాలర్‌ని ఈ విధంగా పెట్టి మెజర్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ సారీ 2.5 ఇంచ్ డౌన్‌కి పెట్టి మెజర్ చేసుకోవాలి. మనకి ఎంత మెజర్‌మెంట్ వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 10 వచ్చింది. ఇప్పుడు వచ్చిన మెజర్‌మెంట్‌ని ఈ లైన్ పైన మెజర్ చేసుకోవాలి. మనకి ఎంతైతే వచ్చిందో అంతా ఈ లైన్ పైన మెజర్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి కాలర్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను. నేను 0.75 మార్క్ చేసుకుంటున్నాను. 0.75 అనేది కొంచెం నీట్‌గా ఉంటుంది. 1 ఇంచ్ అయినా లేదు హాఫ్ ఇంచ్ అయినా సరే అంత మంచిగా ఉండదు. సో, నేను 0.75 మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి 0.75 విడ్త్ కోసం. ఇక్కడ నేను చిన్న కర్వ్ మార్క్ చేసుకున్నాను ఫినిషింగ్ కోసం. ఇప్పుడైతే కట్ చేసుకుందాం క్యాన్వాస్.
ఈ కాలర్‌ని నేను ఇలా క్లాత్‌కి అంటించుకుంటున్నాను ఐరన్ చేసి. ఇలా 2 క్లాత్స్ తీసుకోవాలి. ఇప్పుడైతే కాలర్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. కాలర్ కోసం కట్ చేసిన సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇలా క్యాన్వాస్ క్లాత్ కింద పెట్టి ఇలా కర్వ్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ క్యాన్వాస్ అంచునే వేసుకుంటూ రావాలన్నమాట స్టిచ్. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ దగ్గర ఇక్కడ కర్వ్ దగ్గర కర్వ్ తిరిగేలాగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా లోపల నెక్ కట్ చేసుకోవాలి. ఇలా బయట ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల సైడ్ టక్స్ పెట్టుకొని క్లాత్ రివర్స్ చేసుకోవాలి. కాలర్ రివర్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి సెంటర్‌కి ఒక టక్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కాలర్ స్టిచ్ చేసుకోవాలి. మనం కాలర్ పీస్‌కి ఏదైతే క్యాన్వాస్ అంటించామో ఆ పీస్ మనకి పైకి కనిపించేలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు డ్రెస్ వచ్చేసి ఫినిషింగ్ నీట్‌గా కనిపిస్తుంది. కాలర్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. మన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇలా మెజర్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ మెథడ్‌లో హ్యాండ్స్ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ తక్కువగా అవ్వకుండా కరెక్ట్‌గా సరిపోతుంది హ్యాండ్స్ ఆర్మోల్‌కి. ఈ హ్యాండ్స్ ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, అలానే ఎలా కట్ చేయాలి అనేది నేను లాస్ట్ కుర్తీ క్లాస్‌లో పోస్ట్ చేశాను. హ్యాండ్స్ కట్టింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ఈ వీడియోలో పెడితే బాగా లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను హ్యాండ్స్ డ్రాఫ్టింగ్ ఈ వీడియోలో పోస్ట్ చేయలేదు. సో, ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్స్ ఏంటంటే మనం మార్జిన్ ఎంతైతే పెట్టుకున్నామో అంత మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా అటు ఇటు కూడా 3 స్టిచెస్ వేశాను నేను. నేను మార్జిన్ అనేది 1.5 పెడుతున్నాను ఎప్పుడు కూడా. మీరు బిగినర్స్ అయినట్టయితే 2 ఇంచెస్ పెట్టుకోండి. మీకు అటు ఇటు అయితే కనుక
కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. నేనైతే 1.5 పెట్టుకుంటాను. నాకు సరిపోతుంది మార్జిను. మీరు 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మార్జిన్ ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫిట్టింగ్ సరిగా అనిపించదు. సో, నేను మార్జిన్ 1.5 పెట్టుకుంటాను దేనికైనా సరే. బ్లౌజ్ ఆర్ కుర్తీకి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే. వాట్స్ లెర్న్ టుడే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.